దీనికే ఇంతలా ఆలోచిస్తున్నావు ఎందుకురా? ఆ అమ్మాయి నిన్ను అంతలా ప్రేమిస్తున్నప్పుడు ఒప్పుకోవచ్చుగా. స్కూల్ చదివే పిల్లల్ని లవ్ చేస్తున్నాను క్లాస్ పీకిన వాడిని, అలాంటిది అదే తప్పు నేను ఎందుకు చేస్తాను అనుకున్నావు? 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు, దగ్గర దగ్గర మా ఇద్దరికి 10 ఏళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఉంది. ఎంత థింక్ చేసినా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇది అసలు ప్రాబ్లమే కాదురా. నిజమైన ప్రేమకి ఏతో సంబంధమే లేదు. ఇలాంటి కొటేషన్లు చెప్పడానికి బాగుంటాయి, కానీ రియల్ లైఫ్లో వర్కౌట్ అవ్వవు. కొటేషన్లు కాదురా. ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక జనరేషన్ వెనక్కి వెళ్దాం. సపోజ్ మన అమ్మా నాన్నల జనరేషనే తీసుకుందాం. చాలామంది మొగుడు పిల్లల మధ్య 10 ఏళ్ల డిఫరెన్స్ అనేది కామన్. అదే మన అమ్మమ్మ నాన్నమ్మల జనరేషన్కి వెళ్తే 14 ఏళ్ల వయసులోని 30 ఏళ్ళ అబ్బాయికి ఇచ్చి చేసేవాళ్ళు. వాళ్ళందరూ కాపురాలు చేస్తేనే కదా మన జనరేషన్ పుట్టింది. అంతెందుకురా, రణబీర్ కపూర్ ఆలియా భట్టు, ఫాహద్దు నజరియా, తమిళ్ హీరో ఆర్య వాళ్ళ వైఫ్, అందరికి ఏజ్ డిఫరెన్స్ 10 ఏళ్ల పైనే. ఇద్దరు మనుషులు కలిసి ఉండడానికి వయసులు కలవడం ఇంపార్టెంట్ కాదు, మనసులు కలవడం ఇంపార్టెంట్. అందుకే నీ ఫిలాసఫీ పక్కన పెట్టి ఆలోచించి నిర్ణయం తీసుకో. ఏంటి? డోర్ వేస్తున్నావేంటి? మాటలతో చెప్తుంటే వినట్లేదు కదా, చేతలతో చెప్దామని. చూడు, నేను అమ్మని పిలుస్తాను. నువ్వు పిలిచినా అరిచినా ఎవ్వరు రారు. నా జాగ్రత్తలో నేనున్నాగా. ఆ, ఏం చేస్తావే? తొందరెందుకు బావా, ఏం చేస్తానో చూస్తావుగా. చూడు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకు. ఫీలింగ్సే లేవన్నావు, హార్ట్ బీట్ పెరుగుతుంది, లైట్గా చెమటలు కూడా పడుతున్నట్టున్నాయి. ఇప్పుడు అర్థమైందా బావా, నీకు కూడా నా మీద చిన్నపిల్ల అనే ఫీలింగ్ లేదని? పిచ్చి పట్టింది నీకు, ముందుకి నుంచెళ్ళు. కంగారు పడకు బావా, వెళ్తానులే. నీ గదిలో నుంచే, నీ లైఫ్లో నుంచి కాదు. బావా, మొన్న అన్నావుగా నా ప్రేమలో లాజిక్స్ లేవని. ప్రేమలో లాజిక్స్ ఉండవు బావా, అదొక మ్యాజిక్ అంతే.